ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 37వ శ్లోక వివరణ. కులాంగన కులాంతస్థ కౌలినీ కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పరా. కులాంగన కులాంతస్థ కౌలినీ కులయోగిని. ఇక్కడ ముందుగా కులాంగన అంటే ఏమో చెప్పుకుందాం. కులాంగన అంటే మనలో ఉన్న 6 చక్రాల యందు సంచరిస్తూ మూలాధారం నుండి సహస్రారం వరకు వెళ్ళేది కులాంగన. ఇది కుండలిని విద్యగా తీసుకోవచ్చు. ఇదొక అద్భుతమైన యోగ శాస్త్రం. మరొక అర్థం కూడా ఉంది. కులాంగన అంటే కులస్త్రీ అని. ఆచారం సదాచారం పాటిస్తూ బిడియం లజ్జ కలిగి రహస్యంగా కులస్త్రీలాగా ఉండే విద్య కనుక అమ్మవారి విద్య కులాంగన అయింది. కొందరు స్త్రీలు ఇంట్లో ఉండే అన్ని హద్దులు పాటిస్తూ అన్నీ తెలిసి కూడా తెలియనట్లుగా ఉంటారన్నమాట. కనుక కులాంగన అంటారు అటువంటి వారిని. ఇంకా వివరంగా కులాంగన అని ఎవరిని అంటారు అంటే, కుటుంబ గౌరవాన్ని తన గౌరవంగా భావిస్తూ, భర్త గౌరవాన్ని తన గౌరవంగా భావిస్తూ కష్టం సుఖం దుఃఖం సంతోషం బాధ్యతలు జీవితంలో ప్రతిదీ పంచుకునే స్త్రీలను కులస్త్రీ అంటారు. జగన్మాత ఎక్కడో లేదు. అటువంటి లక్షణాలున్న స్త్రీమూర్తియే జగన్మాత అన్నమాట, శక్తి స్వరూపిణి. ఆమె ఆలోచనలు మనసులో కానీ భర్తను తప్ప అన్యులను భావించదు. జ్ఞానాన్ని పంచే సరస్వతిగా, కష్టంలో తోడుగా ఉండే లక్ష్మిగా, అన్ని వేళల్లో ధైర్యాన్ని ఇచ్చే గౌరిగా, ఒక కుటుంబ అభివృద్ధికి కానీ గౌరవ మర్యాదలు కానీ ఆ ఇంటి ఇల్లాలపైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి స్త్రీలందరూ కూడా కులాంగనులే అవుతారన్నమాట. అంటే సాంప్రదాయ స్త్రీలు అని అర్థం. అలాగే శ్రీ విద్యను కూడా కులాంగన అంటారు. ఎందుకంటే సాంప్రదాయ విద్య ఆ జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం రూపొందించినటువంటి విద్య శ్రీ విద్య. ఈ విద్య అంతా సదాచారంతో ఒక ప్రాణిని తన కర్మల నుండి, జనన మరణ చక్రాల నుండి, పూర్వజన్మ వాసనల నుండి పద్ధతిగా విముక్తి పొందే మార్గంలో సాగుతుంది. కులస్త్రీ వలె గోప్యంగా పవిత్రంగా ఉండేది కావునే కులాంగన అంటారు. ఇక కులాంతస్థ అంటే, కుల అనగా మూలాధార చక్రమందు అంతస్థము అయిన అక్షరాలచే ధ్యానం చేయబడింది. అంతటా తానై ఉండి సృష్టిని నడిపించే ఆ జగన్మాత ఏ ఆచారంలో అయినా ఏ రూపానికి అయినా ముఖ్యమైన శక్తిని ఇచ్చే ఆధారం. ఆకారంగాను నిరాకారంగాను అంటే స్థూల సూక్ష్మ రూపాల్లో సదా నిండి ఉండి పూజలందుకుంటూ భక్తుల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట. కుల విద్యగా చెప్పబడే శ్రీ విద్య ద్వారా, నిత్య ధ్యానం ద్వారా, ఇంకా ఆరాధన జపం ద్వారా కూడా ఈ తల్లిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇకపోతే కౌలిని అంటే అమ్మ జగన్మాత ఎవరి పద్ధతులను ఆచారాలను ఆ తల్లి తక్కువ చేయకుండా వారి భక్తికి మటుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారి కులాలకు ఆమె కులదేవత కౌలిని అయ్యిందనమాట. భగవంతుడు సర్వాంతర్యామి. అందరికీ ఆధారమైన ప్రకృతి శక్తిని అర్థించటం, ఆరాధించటం, వారి వారి కుల పెద్దలు చెట్టుల్లోనో పుట్టల్లోనో రాళ్లల్లోనో ఆ తల్లికి ఒక పేరు పెట్టుకొని ఒక ఆచారాన్ని ఏర్పరచుకొని పూజిస్తూ ఉన్నారు. ఏ ఆచారమైనా భక్తి ముఖ్యం. వేదంతో పూజ చేసినా, వేపమండలు పసుపుతో ఆరాధించిన వారి వారి అమాయకపు భక్తికి ఆ తల్లి కరుణిస్తుంది. వారి కులదేవతై కాపాడుతుంది. ఇక కులయోగిని అంటే కుండలిని యోగదేవత స్వరూపిణనమాట. శరీరంతోనే ముఖ్యమైన సాధన చేసేవారు స్థూల రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. మూలాధార శక్తి అక్కడే కుండలిని జాగృతం అవుతుంది. కనుక అది ముఖ్య ఉద్దేశంగా ఈ మార్గం ద్వారా కూడా యోగాన్ని అంటే ముక్తిని సాధించే వారు ఉన్నారన్నమాట.
వారు ఆరాధించే ఈ కుండలిని యోగదేవతను కులయోగిని అని అనవచ్చు. 84 లక్షల జీవరాశుల గురించి, వారి కర్మ ఫలితాలకు అనుగుణంగా ఏ జన్మ ఎటువంటి జీవితం పొందుతారు అని నిర్ణయించే యోగిని మాయే ఈ కులయోగిని దేవి. కులపద్మంలో కుండలిని స్వరూపంలో కులయోగిని దేవి ఉంటుంది. శ్రీచక్రంలో 9 ఆవరణలలో యోగిని దేవతలు ఉంటారు. వీరంతా కూడా ఆ జగన్మాత నుండి ఉద్భవించిన రూపాలే. అందువల్ల వారంతా కూడా లావణ్య పరాక్రమాలు కలిగి ఉంటారు. ప్రతి ఆవరణలోనూ ఆయా దేవతలను వారి వారి పేర్లతో పిలుస్తారు. ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలంటే ఇంతకుముందు శ్రీచక్రం గురించి నేను ఆడియో ఒకటి చేసి ఉన్నాను, అది వినండి. ఇకపోతే అకుళ సమయాంతస్థ సమయాచార తత్పర. ఫస్ట్ అకుళ తీసుకుందాం. అంటే అకుళ అంటే సుషుమ్న నాడికి పైగల సహస్రదళ పద్మాన్ని అకులము అంటారు. ఆ తల్లి కులం లేనిది. ఎందుకంటే నిర్వికార, నిర్గుణ, నిస్తుల అని చదువుకున్నామన్నమాట అమ్మవారి నామాలు. సహస్రదళ పద్మాలు మానవ దేహంలో 2 ఉంటాయి. ఒకటి ఆధార చక్రం కింద, ఇంకొకటి ఆజ్ఞా చక్రం పైన భాగంలో ఉంటుందన్నమాట. వీటిని కులము, అకులము అంటారు. ఇలా కుల అకుల స్వరూపమే జగన్మాత. సహస్రార ధ్యానంలో అమృతం సిద్ధించేది ఈ దళముల నుండే అన్నమాట. ఇది షట్చక్రాలకు సంబంధం లేకుండా కేచరీ సాధనలో కూడా ఈ సహస్ర పద్మం నుండి అమృతం స్రవిస్తుంది. మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు ఇలాంటి సాధకులు అందరూ కూడా వారాలు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆకలి దప్పికలు లేకుండా, నీరసం లేకుండా సాధన చేస్తున్నారంటే కారణమేమి? ఈ అమృత బిందువులే ఆహారంగా ఆధారం అవుతాయన్నమాట. ఇకపోతే సమయాంతస్థ. సమయాచారులకు ఆధారమైనది. ఈ సమయాచారాన్ని పాటించేవారు కుండలిని యోగ దేవతను సమయ అన్న పేరుతో కొలుస్తారు. మనసులో శ్రీచక్రాన్ని ఊహించుకుంటూ, ధ్యానిస్తూ, అర్చిస్తూ ఉండడాన్ని సమయమతం అంటారు. ఆధార చక్రంలో ఉండే కుండలిని శక్తిని ధ్యాన సాధన ద్వారా మేల్కొల్పి ఒక్కో చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి సహస్రారంలో ఉన్న శివునిలో కలిసి మళ్ళీ అవరోహణ పద్ధతిలో ఆధార చక్ర స్థానానికి చేరుకోవడాన్ని ఈ సమయాచారం అని అంటారు. ఈ ఉపాసనా పద్ధతి అంతా కూడా హృదయంలో జరుగుతుంది. ఇది ఒక గొప్ప సాధన. ఈ సాధన చేసేవారు స్థూల రూపాన్ని ఆ సమయంలో గుర్తుకు తెచ్చుకోరు. సూక్ష్మ రూపంలో తామే ఒక శ్రీచక్ర ఆకారంలో హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని నవావరణ పూజ మానసికంగా చేస్తూ ఆయా స్థానాలలో ఆయా దేవతలను ప్రతిష్ఠ చేస్తూ అనుష్ఠానం చేస్తూ ఆహుతులను కూడా మనసుతో బుద్ధితో అర్చిస్తారు. ఈ స్థాయికి చేరాలంటే ఎంతో మానసికంగా ధ్యానంలో సాధన చేసి ఉండాలి. వీరి కుండలిని సహస్రారంలో సమాధి స్థితిని త్వరగా చేరుకుంటుందన్నమాట ఇటువంటి వారికి. ఎందుకంటే సమయాచారం అంతా ఏకాగ్ర చిత్తంతోనే నడుస్తుంది. వీరి వాక్కు అమోఘం, వీరి పలుకు వరంగా మారుతుంది, వీరి కోపము శాపమై దహించి వేస్తుందంట. ఎందుకంటే మానసిక ఆరాధన ప్రత్యక్షంగా పరమాత్మకి చెందుతుంది. మానసిక జపం వల్ల మంత్రసిద్ధి పొందిన వారు మట్టుకే ఈ సాధనను నిరాటంకంగా చేయగలరు. ఈ ఉపాసకుల ద్వారా హృదయంలో అర్చింపబడుతూ ఆరాధింపబడే దేవి కనుక ఆ తల్లి సమయాంతస్థ అయింది. ఇకపోతే సమయాచార తత్పర. ప్రాతః సంధ్యాది సమయాలందు బ్రహ్మచర్యాధికములైన ఆచరణలందు ఆసక్తురాలైంది. అంతఃసూత్రంగా ఆరాధింపబడుతుంది అని అర్థం. ఈ సమయాచారంలో అంతర్ముఖ ధ్యానం, దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యం వహిస్తాయి. ఆ దేవతను ఉపాసించే ఆరాధకులకి చక్కని ఏకత్వ భావన సిద్ధి ఈ విధానంలో లక్ష్యంగా ఉంటుందన్నమాట. శివశక్తులకు పంచసామ్యమున్నదని చెప్పడమే ఈ సమయాచారం. ఈ సమయాచారమునందు ఎక్కువ ఆదరాన్ని చూపించినది అమ్మ అని అర్థం. చాలా చాలా లోతైన అంతరార్థం ఉంది ఇందులో.
చాలా జాగ్రత్తగా మనము 1-2 సార్లు వింటూ అర్థం చేసుకొని పారాయణ చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఎంతో మంచి ఫలితాలను మనము పొందవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.